పంజాబ్ నేషనల్ బ్యాంకులో అప్రెంటిస్ అవకాశం. ఇటీవలి కాలంలో దాదాపు బ్యాంకులన్నీ అప్రెంటిస్ నియామకాలపై దృష్టి సారిస్తున్నాయి. పోటీ పరీక్షల సన్నద్ధతలో ఉన్నవారు వీటి కోసము ప్రయత్నించవచ్చు. ఈ అనుభవంతో భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల్లో రాణించడానికి వీలవుతుంది. అందువల్ల ఆసక్తి ఉన్నవారు పంజాబ్ నేషనల్ బ్యాంకులో 5,138 అప్రెంటిస్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షతో అవకాశం కల్పిస్తారు. ఎంపికైన వారు ప్రతి నెల స్టైఫండ్ అందుకోవచ్చు. అప్రెంటిస్షిప్ అవకాశం పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఖాళీలు రాష్ట్రాల వారీ ఉంటాయి. అభ్యర్థులు ఏ రాష్ట్రానికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆ రాష్ట్ర అధికార భాషలో మాట్లాడడం, చదవడం, రాయడం వచ్చి ఉండాలి. అప్రెంటిస్గా విజయవంతమైన వారికి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ సర్టిఫికేట్ అందిస్తుంది. ఏడాది అప్రెంటిస్షిప్ అనుభవంతో ప్రైవేటు బ్యాంకులు, ఇన్సూరెన్స్, ఇతర ఆర్థిక సంస్థల్లో అవకాశాలు అందుకోవచ్చు. అందువల్ల ఈ తరహా ఉద్యోగాలు లక్ష్యంగా ఉన్నవారు దరఖాస్తు చేయడమే మంచిది. ఈ పరీక్ష ద్వారా సన్నద్ధత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి వీలవుతుంది. అయితే ఇప్పటికే బ్యాంకుల్లో అప్రెంటిస్గా సేవలందించిన వారికి మాత్రం అవకాశం లేదు. ఎంపికైన వారు ఏడాది పాటు అప్రెంటిస్గా కొనసాగుతారు. ఈ వ్యవధిలో ప్రతి నెల స్టైఫండ్ ఇస్తారు. రూరల్, సెమీ అర్బన్, అర్బన్ ప్రాంతాల్లో 12,300, మెట్రోల్లో 15,000 చెల్లిస్తారు. పరీక్ష ఆన్లైన్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్, ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున 100 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 60 నిమిషాలు. ప్రతి సరైన జవాబుకు 1 మార్కు ప్రశ్నలు. ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు. ఎంపిక పరీక్షలో అర్హత మార్కులు పొందిన వారికి స్థానిక భాషలో పరీక్ష నిర్వహిస్తారు. 10 లేదా ఇంటర్లో ఆ భాషను చదువుకున్నవారు దీన్ని రాయనవసరం లేదు. స్థానిక భాషలో ఉత్తీర్ణులకు ధృవపత్రాలు పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహించి అప్రెంటిస్గా నియమిస్తారు. ఏపీ, తెలంగాణలో ఖాళీలకు దరఖాస్తు చేసుకొని 10 ఇంటర్లో తెలుగు లేదా ఉర్దూ ఒక సబ్జెక్టుగా ఉన్నవారు లాంగ్వేజ్ టెస్ట్ రాయనవసరం లేదు. ముఖ్య సమాచారం: 5,138 మొత్తం పోస్టులు. ఏపీలో 56 ఉన్నాయి. తెలంగాణలో 69 ఉన్నాయి. అర్హత ఏదైనా డిగ్రీ. వయస్సు జనవరి 1, 2026 నాటికి 20 సంవత్సరాల నుండి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. జనవరి 2, 1998, జనవరి 1, 2006 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు. గరిష్ట వయసులో మినహాయింపులు వర్తిస్తాయి. అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు +5, 28 + 5 32, 32 సంవత్సరాల దాకా 33 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుషులకు ₹944, మహిళలకు ₹708, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ₹236. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 24/2/2026. పరీక్ష మార్చి మొదటి వారంలో నిర్వహిస్తారు. వెబ్సైట్ pnb.bank.in, recruitments.aspx వెబ్సైట్ నుండి అప్లై చేయవచ్చు. ప్రశ్నాంశాలు: జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్. ఈ విభాగంలో ఆర్థికాంశాలకు ప్రాధాన్యం. ఆర్బీఐ బ్యాంకింగ్ వ్యవస్థ, బ్యాంకు పదజాలం, బీమా, రెపో, రివర్స్ రెపో, వడ్డీ రేట్లు, బ్యాంకుల కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు ప్రధాన కార్యాలయాలు, అధిపతులు ఇవన్నీ తెలుసుకోవాలి. జనరల్ అవేర్నెస్లో భాగంగా తాజా సంఘటనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దేశ చరిత్ర, సంస్కృతి, భూగోళం, పాలిటీ సైన్సుల్లో ప్రాథమిక అవగాహనను పరిశీలిస్తారు. వీటి కోసం 8, 9, 10 తరగతుల్లోని ముఖ్యాంశాలు చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల కోసం జూలై 2025 నుంచి
పరీక్ష తేదీ వరకు ముఖ్య సంఘటనలు అంటే నియామకాలు, అవార్డులు, విజేతలు, ఎన్నికలు, పుస్తకాలు, రచయితలు, ప్రముఖుల పర్యటనలు, మరణాలు వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. జనరల్ ఇంగ్లీష్ ఖాళీలు పూరించడం, వాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్ తదితర విభాగాల నుంచి వీటిని అడుగుతారు. హై స్కూల్, ఇంటర్మీడియట్ స్థాయి ఆంగ్ల పాఠ్య పుస్తకాల్లోని వ్యాకరణ అంశాలు బాగా చదువుకున్న వారు ఎక్కువ మార్కులు పొందొచ్చు. క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ విభాగంలో నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. అర్థమెటిక్ ఆపరేషన్స్లో భాగంగా శాతాలు, నిష్పత్తి, సరాసరి, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, కాలం, పని, కాలం, దూరం, డిస్కౌంట్ మొదలైనవి బాగా చదవాలి. రీజనింగ్లో వెర్బల్, నాన్ వెర్బల్ ప్రశ్నలు ఉంటాయి. సెమాంటిక్ ఎనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్, నంబర్ ఎనాలజీ, ట్రెండ్స్, ఫిగర్ ఎనాలజీ, వెన్ డయాగ్రామ్స్, నెంబర్ క్లాసిఫికేషన్, సిరీస్, కోడింగ్, డీకోడింగ్, వర్డ్ బిల్డింగ్ తదితర విభాగాల్లో ప్రశ్నలు వస్తాయి. కంప్యూటర్ నాలెడ్జ్ కంప్యూటర్ ఉపయోగించి చిన్న పనులు పూర్తి చేయగలరా లేదా తెలుసుకునేలా ప్రశ్నలు ఉంటాయి. వర్డ్, ఎక్సెల్, ఇంటర్నెట్, వెబ్ బ్రౌజింగ్, ఈమెయిల్, యూఆర్ఎల్, హెచ్టిటిపి వెబ్సైట్లు వీటి గురించి తెలుసుకోవాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చదువుకున్న వారు ఈ ప్రశ్నలకు సులువుగానే సమాధానాలు గుర్తించగలరు. సన్నద్ధత పరీక్షకు సుమారు 20 నుండి 25 రోజుల వ్యవధి ఉంది. అందుకు తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుకోవాలి. నిర్ణీత వ్యవధిలో ఎక్కువ ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించిన వారే విజేతలు కాగలరు. ఒక్కో ప్రశ్నకు గరిష్టంగా 36 సెకన్ల సమయమే ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో సమాధానం గుర్తించాలంటే పరీక్షకు ముందు వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తేనే సాధ్యమవుతుంది. సులువైనవి, తక్కువ వ్యవధిలో జవాబు రాబట్టగలిగే ప్రశ్నలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాతే మిగిలిన వాటిని ప్రయత్నించాలి. ఐబీపీఎస్ క్లరికల్ గతంలో నిర్వహించిన అప్రెంటిస్ ప్రశ్నపత్రాలు వీలైనన్ని సాధన చేయాలి. కనీసం 10 నమూనా పరీక్షలైనా రాసి జవాబులు విశ్లేషించుకోవాలి. ఇబ్బంది పడుతున్న విభాగం, చాప్టర్లను ప్రాధాన్యంతో చదివి వీలైనన్ని ప్రశ్నలు సాధన చేస్తే పరీక్షలో ఎక్కువ మార్కులు పొందడానికి వీలవుతుంది. నేర్చుకున్న అంశాలన్నీ పరీక్షకు కొద్ది రోజుల ముందు పునశ్చరణ చేస్తే తెలిసిన ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించడం తేలికవుతుంది. ఫైనల్గా క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ తెలంగాణలో 69 పోస్టులు ఉన్నాయి. 20 నుండి 28 సంవత్సరాలు ఏజ్ ఉంటుంది. +5 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, +3 బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకు ఉంటాయి. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఉంటాయి. అంటే 38 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు.